ఆ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. మహామహులను గెలిపించడమే కాదు, ఓడించడం కూడా తెలుసు అక్కడ ఓటర్లకు. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్లలో ఆధిపత్యం కోసం నేతలు కొట్టుకు చస్తున్నారట. ఓడిపోయిన బీఆర్ఎస్ నాయకుడు నియోజకవర్గంలో కనిపించకుండా పోతే ఇటు కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చెలాయించడం కోసం నేతల మధ్య పోరు సాగుతోందట. ఇంతకు రెండు పార్టీలకు తలనొప్పిగా మారిన ఆ నియోజకవర్గం ఏంటి? ఆ నియోజకవర్గం పేరు 3.5 దశాబ్దాల కిందటే దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడే అక్కడ ఓడిపోయారు. ఆయన కూడా మామూలు నాయకుడు కాదు. ఓ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన వ్యక్తి. జాతీయ స్థాయి రాజకీయాలను శాసించిన నేత. కానీ అలాంటాయనే అక్కడ పరాజయం పాలయ్యారు. మరో విశేషమేంటంటే అక్కడ నుంచి గెలిచిన మరో నాయకుడు జాతీయ రాజకీయాల్లో దశాబ్దాల పాటు కీలకంగా నిలిచారు. అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాగా ఉమ్మడి మహబూబ్ నగర్కు పేరుంటే అందులోనూ కల్వకుర్తి మరింత వెనుకబడి ఉండేది. అలాంటి చోట నుంచి 1989లో ఎన్టీఆర్ పోటీ చేశారు. అప్పటికీ ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న ఆయన ఖచ్చితంగా గెలుస్తారనే అనుకున్నారు. కానీ అనూహ్యంగా చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయారు. 1989లో ఎన్టీఆర్పై గెలుపు అనంతరం చిత్తరంజన్కు జెయింట్ కిల్లర్గా పేరొచ్చింది. ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గంలోనూ స్థానం దక్కింది. కల్వకుర్తి మరో ప్రత్యేకత ఏంటంటే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దివంగత నేత జైపాల్ రెడ్డి సొంత నియోజకవర్గం ఇది. ఇక ఇదే కల్వకుర్తి నుంచి జైపాల్ యాదవ్ 1999, 2009, 2018లలో గెలుపొందారు. జైపాల్ యాదవ్ బీసీ నాయకుడు. జైపాల్ యాదవ్ రాజకీయాల్లో ఆసక్తితో తొలుత జనతా పార్టీలో చేరారు. 1981 నుండి 1995 వరకు చల్లంపల్లి సర్పంచ్గా పనిచేశారు. 1986లో టీడీపీలో చేరారు. 1995లో టీడీపీ నుండి పోటీ చేసి తలకొండపల్లి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 1997 నుండి 1999 వరకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి పోటీ చేసి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి యడ్మ కిష్టారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2006లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో వంగూరు నుండి పోటీ చేసి జడ్పీటీసీగా గెలుపొందాడు. తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి టీ ఆచారిపై 3,447 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే 2023 ఎన్నికల్లో జైపాల్ యాదవ్ పరాజయం పాలయ్యారు. ఇక ఓటమి తర్వాత నుంచి నియోజకవర్గాల్లో కనిపించకుండా పోయారట. జైపాల్ యాదవ్ మొత్తం 2 సార్లు టీడీపీ నుంచి, ఒకసారి బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన నియోజకవర్గానికి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఒకానొక సమయంలో బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలు సైతం వినిపించాయి. కల్వకుర్తిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జైపాల్ యాదవ్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని మళ్లీ సన్నద్ధమవుతుంటారు నాయకులు. కానీ జైపాల్ యాదవ్ మాత్రం చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదని గులాబీ కేడరే చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఇదే వైఖరి కొందరు స్థానిక నాయకులకు వరంగా మారినట్టు చెప్పుకుంటున్నారు. మంచి తరుణం మించిపోయినా దొరకదని అనుకుంటూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల టికెట్ కోసం ఇప్పటి నుంచే ట్రయల్స్ మొదలుపెట్టేశారట ఒకరిద్దరు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా పనిచేసిన తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్ల సత్యం ఈసారి టికెట్టు నాకంటే నాకని ప్రచారం చేసుకుంటున్నారట. ఉప్పల వెంకటేష్, ఎడ్మ సత్యం ఎవరికి వారే. ఎవరేం చేసినా టికెట్ మాత్రం తమకే హామీ ఇచ్చేశారంటూ అనుచరుల్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అటు బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పెయింటింగ్స్ ని సైతం వేర్వేరుగా రాయించి పర్సనల్ ప్రమోషన్స్ చేసుకున్నారట. ఈ పరిస్థితిలో నియోజకవర్గ గులాబీ దళం 3గా చీలినట్లు తెలుస్తుంది.
వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎవరికి వారు ఇప్పటి నుంచే పావులు కదుపుతుండటంతో కల్వకుర్తి రాజకీయం రసవత్తరంగా మారుతుంది. అయితే జైపాల్ యాదవ్కు గెలుపోటములు కొత్త కాదని, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి అని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు టికెట్ ఆశావహులే కోవర్ట్లుగా వ్యవహరించి ఆయన్ని ఓడించారని మండిపడుతోంది మాజీ ఎమ్మెల్యే అనుచరగణం. తమ నేతపై దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలని కొందరు భావిస్తున్నారని, కల్వకుర్తి బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న సెగ్మెంట్ అని, ఎవరెన్ని కుయుక్తులు పన్నినా మళ్లీ టికెట్ తమ నేతకేనని ధీమాగా ఉన్నారు వాళ్లు. దీంతో కల్వకుర్తి రాజకీయం మహారంజుగా మారిపోయింది. ఒకే పార్టీలోని లీడర్లు నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం పెత్తనం చలాయించడం కోసం ఎవరికి వారే ఇష్టమొచ్చినట్లుగా చేసుకుంటున్న ప్రచారం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈసారి బీఆర్ఎస్ చాలా తక్కువ సీట్లు గెలుపొందడం, అలాగే గెలిచిన చోట 10 మంది పార్టీ మారడంతో ఆయా నియోజకవర్గాల్లో నాయకత్వం కోసం నేతలు కొట్టుకు చస్తున్నారట. బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఫిరాయింపు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించకపోవడంతో తామే లీడర్లని, అధిష్టానం తమకే ఈసారి టికెట్ ఇస్తుందని గులాబీ నేతలు ఎవరికి వారు ప్రచారం చేసుకోవడంతో పాటు బల ప్రదర్శనకు సైతం దిగుతున్నారట. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. ఇక కల్వకుర్తిలో ఒక్క బీఆర్ఎస్లోనే కాకుండా కాంగ్రెస్లోనూ వర్గాలు తయారయ్యాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కసిరెడ్డి నారాయణరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ హైకమాండ్ కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జైపాల్ యాదవ్ను ఓడించారు కసిరెడ్డి. కానీ అప్పటికే కల్వకుర్తిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా వంశీచందర్ రెడ్డి ఎంపీగా పోటీ చేయడంతో కసిరెడ్డికి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ వంశీచందర్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోవడం, తిరిగి ఆయన కల్వకుర్తిపై ఫోకస్ పెట్టడంతోనే ఆధిపత్య పోరుకు బీజం పడిందట. చల్లా వంశీచందర్ రెడ్డి సొంతూరు కల్వకుర్తి కావడంతో ఆయనకు నియోజకవర్గంపై తొలి నుంచి మంచి పట్టుంది. ఆయన 2014లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాదాపు 10 ఏళ్లుగా అనుచరగణాన్ని పెంచి పోషిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసిన వంశీచందర్ రెడ్డి డీకే అరుణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన చూపు మరోసారి కల్వకుర్తిపై పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కసిరెడ్డి నారాయణరెడ్డి నియోజకవర్గంపై తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల విషయంలో తన వర్గానికే ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నారట. దాంతో మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్ రెడ్డి వర్గం రగిలిపోతుందట. మొదటి నుంచి పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలను వదిలేసి కొత్తగా వలస వచ్చిన నేతలకు పదవులు ఇవ్వడం ఏంటని వంశీ వర్గం మండిపడుతోందట. దీంతో కల్వకుర్తిలో ఇటు బీఆర్ఎస్లోనూ అటు కాంగ్రెస్లోనూ అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేరిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి చేరిన 10 నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. పదవుల విషయంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం కాక తల పట్టుకుంటోందట కాంగ్రెస్ అధిష్టానం. వలస నేతల విషయంలో గుర్రుగా ఉన్నారట పాత కాంగ్రెస్ నేతలు. ఎన్నికల తర్వాత మాత్రమే కాదు, ఎన్నికలకు ముందు కూడా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి చోట్ల తొలి నుంచి జెండా మోసిన తమకు కాకుండా వలస నేతలకు ప్రాధాన్యత ఇస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట పాత కాంగ్రెస్ నేతలు. దీంతో ఆ నియోజకవర్గాల్లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి పదవులు ఇవ్వాలి అన్నది తేల్చుకోలేక కాంగ్రెస్ అధిష్టానం తెగ ఇదే పోతుందట. చూడాలి మరి ఆధిపత్య రాజకీయాల్లో పైచేయి సాధించేది ఎవరో అన్నది.